వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గోల్డ్ ప్రైస్ అనేది నెక్స్ట్ క్వార్టర్‌కి ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? అండ్ నెక్స్ట్ సిల్వర్ కూడా ఎంతవరకు పెరిగే అవకాశం ఉందా? లేకపోతే ఒకేసారి పడిపోయే అవకాశం ఉందా? ఈవెన్ గోల్డ్ ప్రైస్ కొంచెం తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? దీని గురించి మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ట్రేడర్ లలితేంద్ర సార్ ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, గోల్డ్ ప్రైస్ అనేది నెక్స్ట్ క్వార్టర్‌కి మళ్ళీ గోల్డ్ అనేది తగ్గే అవకాశం ఉంది. దగ్గరగా ఒక 1,00,000 నుంచి 1,10,000 వరకు అక్కడక్కడ కన్సోలేషన్ ఆ స్టేజ్ వరకు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. సో ఇప్పుడు మార్కెట్ ప్రకారం ఇప్పుడు ఆ చార్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే మీకేమనిపించింది? సో ప్రెజెంట్ ఈ క్వార్టర్‌లో అయితే లేదండి. నెక్స్ట్ క్వార్టర్‌కైతే కొంచెం తగ్గే స్కోప్ అనేది ఉంది. అది కొంచెం తగ్గుతుందా, కొంచెం మేజర్‌గా కూడా తగ్గుతుందా అనేది మనం చూడాలి. అంటే గోల్డ్ అనేది ఒకవేళ పెరిగితే తగ్గడం ఉండొచ్చు, కానీ మేజర్‌గా తగ్గడం ఉండదంటారా? అదే అంటే టెక్నికల్‌గా చూసుకుంటే మనకి 2025లో ఫస్ట్ క్వార్టర్ బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా గోల్డ్ అనేది ఒక సీక్వెన్షియల్ గ్రోత్‌లో ఎళ్ళింది. అంటే చాలా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా పెరిగింది. కానీ లాస్ట్ క్వార్టర్ తీసుకుంటే ఏంటంటే ఒకేసారి మ్యాసివ్‌గా పెరిగింది. అంటే ఒక ఎక్స్‌పోనెన్షియల్ వేలో పెరిగింది. సో టెక్నికల్‌గా ఎప్పుడు కూడా ప్రైసు అలా ఒక్కసారే మ్యాసివ్‌గా పెరిగిన ఎప్పుడు కూడా మ్యాసివ్‌గా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్‌లో ఏంటంటే గోల్డ్ అనేది కన్సాలిడేషన్ నుంచి నెగెటివ్‌గా ఉండే అవకాశం ఉంది. అయితే ఆ నెగెటివ్ అనేది అప్పటికి ఉన్న ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఏదన్నా బేస్ చేసుకొని అది మరి మేబీ 1 వరకు వస్తుందా? 1.1 వరకు వస్తుందా? లేదా ఇంకా తగ్గే అవకాశం ఉందా అనేది మనం అప్పుడు చూసుకోవాలి. బట్ నెక్స్ట్ క్వార్టర్‌లో అయితే తగ్గే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ బ్రేక్ అవ్వకపోతే ఎలా ఉండదు? అంటే ఆ తగ్గడం కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ఇయర్‌లో ప్రెజెంట్ ఇప్పటివరకు ఉన్న హై ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ ఏంటంటే కన్సాలిడేషన్‌లో ఉంటుంది. ఈ క్వార్టర్‌లో కన్సాలిడేషన్‌లోనే ఉంటుంది. నెక్స్ట్ క్వార్టర్‌కి వచ్చేసరికి కన్సాలిడేషన్ నుంచి నెగెటివ్‌లోకి ఉంటుంది. హై బ్రేక్ అవ్వనంత వరకు. ఇన్ కేస్ హై బ్రేక్ అయితే మాత్రం ఒకసారి చెక్ చేసుకోవాలి. హై బ్రేక్ అయితే మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉందంటారా? హై బ్రేక్ అయితే టెక్నికల్‌గా అయితే పెరిగే ఛాన్స్ అయితే లేదు. మరి ఏదన్నా అప్పుడు వాల్యూమ్ సపోర్ట్ చేసి లేదా ఏదన్నా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఏదన్నా జంప్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి గదా! అవును. బట్ యాజ్ పర్ ట్రెండ్ అయితే నెక్స్ట్ క్వార్టర్‌కి మార్కెట్ అంటే నెక్స్ట్ క్వార్టర్‌కి గోల్డ్ అనేది తగ్గే అవకాశాలున్నాయి. తగ్గే అవసరాలు ఎక్కువ కనిపిస్తున్నాయా? లేకపోతే కొంచెం చాలా ఎక్కువ కనిపిస్తుంది. చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే. అంటే ఎంతవరకు అంటే సార్ 1,00,000 నుంచి 1,10,000 అంటే 1,20,000 అనుకోవచ్చా? మోస్ట్‌లీ 1,00,000, 1,10,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. కన్సాలిడేషన్ అక్కడ ఆ టైప్ ఆఫ్ ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఇప్పుడు సిల్వర్ చూసుకున్నాను సార్. సిల్వర్ అనేది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఇయర్ ఎండ్‌కి ఒక 2,00,000 ఎళ్తదేమో అనుకున్నా. కానీ ఈ రోజే మనం 198 సంథింగ్ చేంజ్ వరకు కనిపిస్తుంది. సిల్వర్ టెక్నికల్‌గా చూసుకున్నట్లయితే ఎలా ఉంది సిల్వర్ అనేది? సిల్వర్ కూడా స్ట్రాంగ్‌గానే ఉందండి. అంటే గోల్డ్‌తో పాటు ఎప్పుడు 2 ప్యారలల్‌గానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈసారి గోల్డ్ కన్నా కొంచెం అంటే ఈ పర్టిక్యులర్ క్వార్టర్‌లో గోల్డ్ కన్నా సిల్వర్ కొంచెం బుల్ రన్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. మేబీ ఏంటంటే గోల్డ్ అనేది అందుబాటులో లేని ప్రైస్ కాబట్టి మేబీ ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ అంతా సిల్వర్‌లోకి వచ్చుండొచ్చు. అందుకే ఏంటంటే గోల్డ్ కన్సాలిడేషన్ మోడ్‌లోనే ఉంది. గోల్డ్ ఎక్కడ నెగెటివ్‌లో కనపడట్లేదు కాబట్టి గోల్డ్ కన్సాలిడేషన్‌లో ఉంది కాబట్టి సిల్వర్ అనేది ఇంకా మ్యాసివ్‌గా పెరుగుతుంది. ఓకే. సార్, ఇప్పుడు సిల్వర్ అనేది ఒకవేళ ఎంత పెరిగినా గానీ సేమ్ అంతే రీతిలో పడిపోతదని హిస్టరీ చెప్తుంది. అలా గూడా మనం చూసాము. సో ఇప్పుడు 2,00,000 దాకెళ్ళింది. సో ఇప్పుడు సిల్వర్ అనేది అంతే మ్యాసివ్‌గా మళ్ళీ కింద పడిపోయే అవకాశం ఉందంటారా? చార్ట్‌లో కనిపిస్తున్నాయి ఏమన్నా? హిస్టరీ ప్రకారం తీసుకుంటే మీకెప్పుడూ గూడా ఏంటంటే స్లోగా పడాలి అంటే చాలా టైం పడతది. అంత ఈజీగా పడదు. కానీ ఏదైతే ఒక్కసారిగా స్పైక్ వస్తుందో ఆ స్పైక్స్ అనేవి కంపల్సరీ అంతే రిటర్న్ ఉంటాయి. సో అదేంటంటే అది మళ్ళీ 100% కాదు. బట్ మెజారిటీ ఆఫ్ ది ఛాన్సెస్ ఆ స్పైక్స్ అనేవి మళ్ళీ కిందకొచ్చే అవకాశాలు ఉంటాయి. అది. ఓకే. సో ఆ వేలో ఏంటంటే అంటే ఆ ఒక్క పాయింట్‌నే బేస్ చేసుకొని కాదు గానీ టెక్నికల్‌గా ఏంటంటే ట్రెండ్ కూడా బేస్ చేసుకుంటే నెక్స్ట్ క్వార్టర్‌లో కొంచెం తగ్గే అవకాశాలున్నాయి. సిల్వర్‌కి. గోల్డ్, సిల్వర్ 2 నెక్స్ట్ 2. సో ఇప్పుడు గోల్డ్ అనేది 1,00,000, 110 అప్రాక్సిమేట్‌లీ అటు ఇటు అని చెప్పారు. అంటే ఇప్పుడు సిల్వర్ ఎంత వరకు పడిపోయే అవకాశం ఉందండి సార్ ఇప్పుడు మనీ పరంగా మనం చూస్తున్నట్లయితే? సిల్వర్ కూడా అరౌండ్ ఒక 1.5, 1.3 నుంచి 1.5 రేంజ్‌లో. 1.3 నుంచి 1.5 వరకు అక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అవును. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి.